సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 3. అండ్ మనం నేను అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే, రియల్ లైఫ్లో దొంగతనం జరిగితే వాళ్ళని పట్టుకొని ఒక పోలీస్ ఉంటాడు, మరి అట్లనే ఆన్లైన్ వరల్డ్లో దొంగతనం జరిగితే వాళ్ళని పట్టుకొని కూడా పోలీస్ ఉండాలి, వాళ్ళని ఏమంటారు? ఇదే కదా. సో ఆన్లైన్ వరల్డ్లో దొంగతనం చేసిన వాళ్ళు పట్టుకునేటోళ్ళు ఏమంటారు అంటే సైబర్ పోలీస్ అంటారు. ఓకే, సైబర్ పోలీస్ లేకపోతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో చేసే పనులు చేసేటోళ్ళందరినీ సైబర్ పోలీసుల కిందనే కన్సిడర్ చేయొచ్చు, ఒక విధంగా ఎథికల్ హ్యాకర్ కూడా. ఓకేనా? అయితే ఇప్పుడు ఏంటంటే ఈ పోలీసులు వాళ్ళని ఎట్లా దొరకబడతారంటే, వీళ్ళు ఆన్లైన్లో జరిగే క్రైమ్స్ని ట్రాక్ చేస్తారు. ఐపీ అడ్రస్ ద్వారానో, లాగ్స్ ద్వారానో, డిజిటల్ ఎవిడెన్స్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తారు. ఆన్లైన్లో జరిగే ప్రతి ఒక్క స్టెప్ ఒక ఫుట్ ప్రింట్ని వదిలేస్తుంది. ఎంత పెద్ద తెలివైనోడైనా ఏదో ఒక తప్పు చేస్తారు అన్నట్టు హ్యాకర్లు కూడా ఏదో ఒక తప్పు చేస్తారు, అందుకే వాళ్ళని పట్టుకొని పోలీసున్నారు ఇక్కడ. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్లో దొంగతనం చేసేటోళ్ళని హ్యాకర్స్ అంటారు, వాళ్ళని పట్టుకునేటోళ్ళని సైబర్ పోలీస్ అంటారు. హ్యాకర్స్ని పట్టుకునేటోళ్ళు కూడా హ్యాకర్సే, కానీ ఆ హ్యాకర్స్ కన్నా తెలివైన హ్యాకర్స్. అండ్ దిస్ ఈజ్ వెరీ బేసిక్ క్లాసులు. ఇవన్నీ స్టార్టింగ్లో చాలా బేసిక్ చెప్తున్నాం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సినవి ఇవన్నీ. అవేర్నెస్ లెక్క అనుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్. ఫస్ట్ ఏంటో తెలిస్తేనే మనం అసలైన కంటెంట్లోకి వెళ్ళగలుగుతాం. సో వెయిట్ చేయండి, ఇంకో 1 వీక్ 2 వీక్స్ వెయిట్ చేస్తే మనం అసలైన క్లాసులకు ఎంటర్ అవుతాం. ప్రాక్టికల్ సెషన్స్ చేసి చూపిద్దాం. సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, లింక్ పెడతా, దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఎందుకంటే మెయిన్ కంటెంట్, మెయిన్ వీడియోస్ మనం ప్రాక్టికల్గా చేసే చిన్నగా చూపించడం, షార్ట్స్లో రావు. సో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.